మొట్టమొదటగా సొలొమోను రాజు యొక్క ప్రేమను గురించి షూలమ్మితి వర్ణించడం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నగా కానీ మొదటి ప్రారంభంలో మాట్లాడి, ఆ తర్వాత సొలొమోనును ఆమె హెచ్చించటం, సొలొమోను యొక్క ఆమె స్మరించుకోవడం. సొలొమోనుని ఆమె జీవితంలో నల్లని దాని అయినా ఆ ద్రాక్ష తోట కావలికత్తిగా ఉన్నటువంటి తనని అంతఃపురంలో చేర్చుకున్నట్టుగా ఒక భాగాన్ని మనము మొదట 4 వచనాలలో చూసాం. తర్వాత మాట్లాడుతుంది, నేను నల్లని దాననైనను నన్ను చిన్న చూపులు చూడకూడి, నేను ఎండ తగిలిన దానను అని. వారు యెరూషలేము కుమార్తెలు ఎలాంటి వారంటే ఎక్కువ విమర్శ చేసేవాళ్ళు. వాళ్ళు దేవుని దగ్గర దేవుని పనిలో ఉంటున్నారు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచని వారు యెరూషలేము కుమార్తెలని మనము ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ఆ యెరూషలేము కుమార్తెలతో ఆమెను ఎంతగా చిన్న చూపు చూశారో అవన్నీ తను వ్యక్తపరుస్తూ ఆ యెరూషలేము కుమార్తెలతో షూలమ్మితి మాట్లాడే విధానాన్ని 5-6 వచనాల్లో మనం చూసాం. ఆ తర్వాత ఈ ఈ ఈ 5-6 వచనాలు అయిన తర్వాత 7వ వచనం నుంచి ఆ యొక్క మంద సంఘంలోని బిడ్డలందరూ కూడా ఒక మందలాగా ఉన్నారు. చిన్న మంద భయపడుకుడి అని మనం ధ్యానం చేసుకున్నాం కదమ్మా. ఒక మందగా ఉన్నటువంటి పరిశుద్ధుల పిల్లలు వారి ఆ పరిస్థితి నుంచి మందను ఎక్కడ మేపుతున్నావో, నువ్వు వాటిని ఎక్కడికి నీళ్ళకి తోలుకొని వస్తావో, మధ్యాహ్నం పూట ఎక్కడ ఉండాలో, నేను ఎవరి దగ్గరకు వెళ్ళడం ఎందుకు, నువ్వు మందలను నువ్వు ఎక్కడ పెడతావో అక్కడే నేను వస్తాను, నా మందలను కూడా తోలుకొని వస్తానని అక్కడ కొంత ఆయన ఎక్కడ ఉంటాడో, రాజు సొలొమోను ఎక్కడ ఉంటాడో అక్కడ ఆమె ఉండడానికి ఇష్టపడుతుంది, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. అది మనం ఏమని అర్థం చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు పొంది ఆ మందలని ఆ ప్రభు సన్నిధిలో దేవుని నీడన తోలుకుని వచ్చినట్టుగా ఆయన దగ్గర, ఆయన జతకాండ్ల దగ్గర, మందలు మేపేటువంటి కాపర్ల దగ్గర ఆయన ఉండాలని ఇష్టపడుతుంది. దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతుంది. దేవునితో సహవాసం చేయడానికి, దేవుని దగ్గర తన యొక్క సమస్తమైనటువంటి ఆ పరిస్థితులు, ఆ దీన స్థితులన్నీ కూడా ఆయనకి చెప్పుకొని ఆయన దగ్గర జవాబు పొందినటువంటి స్త్రీగా షూలమ్మితిని మనం అక్కడ చూస్తాం. అది 7వ వచనము 8వ వచనం నుంచి. ఆ తర్వాత 4వ భాగము 9వ వచనం నుంచి 16 వచనాల వరకు వారిద్దరి యొక్క సంతోషకరమైన సంభాషణ. దేవునితోనూ సంఘముతోనూ దేవుడు ఎలాగూ మాట్లాడుతున్నాడో వారిద్దరి, షూలమ్మితి సొలొమోను వారిద్దరి సంభాషణనే జ్ఞాపకం చేసుకున్నాం. అవి దేవదారు మ్రాణుల్లాగున్నాయి, మందిరాన్ని కట్టడానికి ఎలాగ ఉపయోగపడ్డాయో ఇవన్నీ కూడా ఆ 9వ వచనం నుంచి 16వ వచనం వరకు చాలా వివరంగా వ్రాయబడి ఉంది. వారి యొక్క ప్రేమకు అది నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురమైనది అని మొదటి వచనాల్లోనే మనం చదువుతాం. నన్ను తన అంతఃపురంలోనికి చేర్చుకునేను అని చదివాం. సొలొమోను షూలమ్మితిని కాపు ఆ మందను కాచే సమయంలో కాచే పరిస్థితి నుంచి ఆయన యొక్క అంతఃపురంలోనికి చేర్చుకున్న స్థితి. అది మనం ఎస్తేరు గ్రంథంలో కూడా జ్ఞాపకం చేసుకుంటాం కదమ్మా. పేదరాలుగా, తల్లిదండ్రులు లేనిదిగా ఆ బానిస బ్రతుకులు ఉన్నటువంటి ఆ బబులోను సామ్రాజ్యంలో ఎస్తేరు అంతఃపురమునకు చేర్చుకోబడింది. మనము కూడా పేదలమైన, బలహీనులమైన, అయోగ్యులమైన, అపాత్రులమైన మనము ఈ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఆయన కృప మహదైశ్వర్యాన్ని బట్టి ఆయన రక్తం చేత కడుగుబడిన మనము ఆయన సన్నిధిలో ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు మనకు మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించాను అన్నాడు దావీదు మహారాజు. మనోహరమైన స్థలములో దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడ్డాడు. దేవునితో సంభాషణ చేస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, మన మాటలు దేవునికి వినిపిస్తున్నాం, మన స్వరము ఆయనకు వినబడుతుంది, ఆయన స్వరం మనం వింటున్నాం. ఇది ఎంత గంభీరమైనటువంటి సత్యము. కేవలం మనకు ఏమాత్రం కూడా జ్ఞానం లేదు, ఆత్మీయమైన జ్ఞానం అంతకన్నా లేదు. ఎంతో పండితులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు. వారికంటే మనం ఏ పాటి వారము, ఎన్నిక లేని వారం, తృణీకరింపబడిన వారం.
మనకు దేవుని కృపను బట్టి ఆయన రక్తం చేత కడుగుబడి ఆయన బిడ్డలుగా చేర్చబడి శ్రేష్టమైన సంఘములో మనల్ని చేర్చి ఆయనతో సహవాసం చేసేటువంటి అనుభవాన్ని, ఆ గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆయన పిల్లలం. ఆ ప్రేమ రాజు రాణి యొక్క సంభాషణలో, రాణి షూలమ్మితి రాజు షూలమ్మితి యొక్క సంభాషణలో ప్రభువును గురించినటువంటి వర్ణనలు, ఆయన యొక్క తలంపులు, ఆయన ఉద్దేశాలు ఎలాగున్నాయో ఆ విషయాలన్నీ షూలమ్మితి సంఘానికి గుర్తుగా ఉంది. సొలొమోను రాజు ప్రభువుకి గుర్తుగా ఉంది. ఇవన్నీ మొదటి అధ్యాయంలో మనము ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రాలు. అవి మరి మీరు ఎంతమంది జ్ఞాపకం పెట్టుకున్నారో, మరి రాసుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. నేను కూడా మర్చిపోతున్నాను. మరలా ఇప్పుడు ఈ భాగాన్ని నేను ఇప్పుడు చదువుకుంటున్నప్పుడు మనకు 21వ తారీఖు అనుకుంటాను, 21వ తారీఖు ముందుగానే డిసెంబర్లో ఆ సమయానికి మొదటి అధ్యాయం అయిపోయింది. ఆ ముందు వారం 17వ తారీఖు అనుకుంటా, జనవరి. తర్వాత చాలా మనకు గ్యాప్ వచ్చింది మళ్ళా ఈ భాగాన్ని తీసుకోవడానికి. అందుకని మొదటి అధ్యాయంలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను నేను. ఆ తర్వాత 2వ అధ్యాయంలోకి మనం వద్దాం. 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం తీసుకుందామమ్మా. కొద్దిగా చదువుకుంటాము, ఆ తర్వాత మనము ఎంతవరకు ధ్యానం చేయగలము. సొలొమోను షూలమ్మితి సంభాషణలు. తర్వాత యెరూషలేము కుమార్తెలతో షూలమ్మితి. మొదట ఎలాగో షూలమ్మితి సొలొమోను గురించి మాట్లాడిందో అవే మాటలు ఇక్కడ 2వ అధ్యాయంలో కూడా అవే ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నీ కూడా 8 అధ్యాయాల్లో కూడా ఒక కవి రాస్తారు ఈ అధ్యాయాలని గురించి. అష్టపదులు అష్టపదులు అంటే సంగీతంతో కూడిన మధురమైన గేయములు అంటాయి, మధురమైన పాటలు అంటాయి ఇవి. అష్టపదులు అంటే 8 రకాలుగా ఈ రాగాలు ఉంటాయి. మోహన రాగం, కంబోజ రాగం, ఆదితాళ రాగం, ఏదో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అది 8 రకాల తాళములు ఉన్నాయి, రాగాలు ఉన్నాయి. అట్లా దేవుడు అష్టపదులు అంటే 8 రకాలుగా ఆ గీతాన్ని సాంగ్ ఆఫ్ సొలొమోన్ అని కదమ్మా, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అనేది పరమగీతము, పరలోకం నుంచి వచ్చిన గీతము, పరసంబంధమైన గీతం ఇది. కాబట్టి అంత శ్రేష్టమైన గ్రంథాన్ని పఠించడానికి, ధ్యానం చేయడానికి, దాని గురించి నేను వివరించుకోవడానికి నాకైతే శక్తి చాలా లేదు. ప్రభు సన్నిధిలో ఎంత సమయాన్ని గడుపుతున్నానో అంటే, నేను అతిశయంగా చెప్పడం లేదు కానీ నాకు చేత కాదు. కాబట్టి ఏ మాటలు ఎలాగూ దేవుడు తన భక్తుల ద్వారా రాయించి పెట్టాడో ఇవన్నీ కూడా చక్కగా ధ్యానం చేసుకుంటా ఉంటే కొన్నిసార్లు అర్థం కావడం లేదు. కానీ ప్రభు ఆత్మశక్తి చేత నాకు కూడా కొంత దాని విషయాలు, ఆ వర్ణనలు, నేను చాలా బుక్స్ కూడా రెఫర్ చేస్తా ఉన్నాను. ఒక్కొక్కరు రాసింది ఇంకొకరి విధంగా ఉంటుంది. అందరూ ఒకే రీతిగా దాన్ని ధ్యానం చేసి రాసిన పుస్తకాలుగా ఏం లేవు. కానీ ఒక్కొక్కరికి దేవుడు ఎలాగూ బయలుపరిచాడో ఆ రీతిగా వారు రాస్తూ వచ్చారు. దేవునికి స్తోత్రాలమ్మా. నేను కూడా చాలా కష్టపడుతున్నాను పరమగీతాన్ని ధ్యానం చేయడానికి. వచనము ధ్యానం చేయడానికి ఎంతో సమయం కూడా పడుతుంది. అయినా ప్రభు కృపను బట్టి ఈ వయసులో నేను కూడా దీన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి, మీ అందరి ప్రార్థన, మరి అపాయకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించాడు, కాపాడాడు. ఏ అపాయం లేకుండా 2 చేతులతో ఇట్లా ఎత్తి పట్టుకున్నట్టుగా ఆపద నుంచి నన్ను తప్పించి మరలా అందరితో కలిసి సహవాసం చేయడానికి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. 2వ భాగానికి, 2వ అధ్యాయానికి వద్దాం. 1 నుంచి 4 వచనాలు చదువుకున్నామమ్మా. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. అతడు నన్ను మిందుశాలకు తోడుకుని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష చాలమ్మా 4వ వచనం సరిగ్గా కనిపించలేను. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నామమ్మా.
కృప కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. పరమ గీతములో 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాలు చదువుకున్నాం. శ్రేష్టమైన అంశాలు ప్రభువా. నీకును సంఘానికి సంఘములోని బిడ్డలకును ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి బహు చక్కగా వివరించి ఉంది పరమ గీతంలో నాయన. అదన్నిటిని కూడా మేము చక్కగా ధ్యానం చేసుకోవడానికి, మా హృదయంలో వాటిని ముద్రించుకోవడానికి, మా హృదయంలో వాటిని ఉంచుకోవడానికి నాయన మంచి మాటలను మీరు మాకు దయచేయండి. ఆత్మ చేత తృప్తిపరచమని వేడుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి చేత నన్నును నింపండి నాయన. మా తండ్రి మీ సన్నిధికి ఖాళీ హృదయాలతో వచ్చాం. ఎలాగూ మీరు మమ్మల్ని ప్రేమించారు అలాగూ మేము కూడా మిమ్మల్ని ప్రేమించి మీ ప్రేమకు మేము పాత్రులుగా ఎంచబడిన ఆయన ఆ క్రమమైన విశ్వాస జీవితంలో సాగిపోవున్నట్లుగా మమ్మల్ని మీరు కాపాడమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి వేళ మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రాలు. ఎవరెవరు మరి ఈ యొక్క సమయాన్ని రాలేకపోయారు వారికి మరొక తరుణాన్ని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగంలో మనం చదువుకున్నది 1వ వచనం చదువుతాను. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. పుష్పము వంటిదంట. ఎవరు? షూలమీతి. మొట్టమొదట షూలమీతి మాటలు ఇవి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. షారోను పొలం అంటే ఏందమ్మా? అది మంచి మైదానం కలిగినటువంటి ప్రాంతం అంట. షారోను అనే ప్రాంతము అంటే ఆ షారోను అనే దానికి కూడా అది సంఘానికి గుర్తుగా ఉంది. సరే, మంచి ఎత్తు పల్లాలు లేని సమభూమి గల ప్రదేశం అంట షారోను. నేను ఆ మాట సమభూమి గల ప్రదేశంలో ఉంటకు స్తుతి మహిమ ఘనత నీకనే పాట పాడుకుంటుంటే మనము ఆ పాటలో ఉంది. సమభూమి గల ప్రదేశంలో మనల్ని నడిపించాడు. ఎత్తు పల్లాలు ఉన్నాయి, కొండలు లోయలు కలిగిన దేశమని ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మీరు స్వాధీనపరుచుకునే దేశము కొండలు లోయలు కలిగిన దేశం. కొండలున్నాయి, లోయలున్నాయి, ఎత్తైన స్థలాలు ఉన్నాయి, లోయలున్నాయి. కాబట్టి ఎన్ని పరిస్థితులు వచ్చినా, కొండలున్నా, లోయలున్నా, మెట్టలున్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని ఎలా చేస్తున్నా అంట? సమభూమి గల ప్రదేశంలో. అది షారోను అనే పదానికి అర్థము సమభూమి. నెమ్మదిగా చక్కని మార్గం, చక్కని భూమి, ఎత్తు పల్లాలు లేని భూమి. దేవుడు ఎన్నో కష్టాలు మనకు ఉన్నా, ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తున్నా, మనల్ని ఎట్లా దేవుడు నడిపిస్తున్నా అంటే మన అడుగులు జారకుండా వాటిని స్థిరపరుస్తున్నాడు దేవుడు. నా అడుగులు జారుటకు కొంచెమే తప్పాను అన్నాడు దావీదు. కొంచెమే తప్పాడు కానీ నా అడుగులు స్థిరమాయను అన్నాడు. అడుగులు జారినట్టుగా ఉన్నాం కానీ దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకని షారోను అంటే అది షారోను అనేది ఆ పదము సంఘానికి గుర్తుగా ఉంది. ఆ స్థలము ఎలాగుంటదంటే, ఆ మైదానం, షారోను మైదానం ఎలాగుంటదంటే సమభూమి గల ప్రదేశం. అది తర్వాత చూద్దాము. షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను అన్నాడు. పుష్పాలు ఎలా ఉంటాయమ్మా? లోయలలో పుట్టు పద్మము వంటి దానను. తర్వాత మనం దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయం 29వ వచనంలో దావీదుకు ఒక పనిని అప్పగించాడు దేవుడు. మంచి మేత గల స్థలములలో దేవుని బిడ్డలను మేపమని చెప్పాడు. కీర్తన గ్రంథంలో కూడా 23వ కీర్తనలో కూడా అదే ఉంది కదమ్మా. శాంతికరమైన జలముల యొద్ద నడిపించినాడు. మంచి అధ్యాయాన్ని నాకు కంఠస్థం రాలేదు, మర్చిపోయాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ఆయన నా కాపరిగా ఉన్నా నాకు ఇబ్బంది లేదు, సమృద్ధిగా ఉంది. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములో నడిపిస్తున్నాడు. మంచి మేత స్థలములో నడిపిస్తున్నాడు. దావీదుకు అప్పగించాడు ఆ పనిని. దేవుడు దావీదుకు అప్పగించాడు. మంచి మేత స్థలములో నా గొర్రెలను మేపుము. పౌలు పేతురుకు కూడా అప్పగించాడు.
మంచి నా పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆఖరి దినాలలో ఆయన వారితో సహవాసం చేసేటప్పుడు శిష్యులతో, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు, నేను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. అయితే నా గొర్రెలను కాయుము మేపుము అన్నాడు. మరలా అడిగాడు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా పేతురు అంటే, నేను ప్రేమిస్తున్నాను ప్రభా అన్నాడు. అయితే నా గొర్రె పిల్లలను మేపుము అన్నాడు. మొదట గొర్రెలు అన్నాడు, తర్వాత గొర్రె పిల్లలు అన్నాడు. మూడవదిగా పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి అడిగినప్పుడు పేతురు కొంచెం విసుక్కొని, నేను ప్రేమించేది నీకే తెలుసు ప్రభు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుము కాయుము అన్నాడు. అవును, మనమందరం కూడా ఆ దేవుడు అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయడానికి ఒక ఉదాహరణ అది. అలాగే లోయలలో పుట్టు పద్మము వంటి దానిని. లోయలు ఎలాగుంటాయమ్మా? మంచి మేత కలిగిన స్థలము. ఆ మేత కలిగిన స్థలం ఎక్కడుంది? షారోను మైదానములో ఉంది. షారోను మైదానం అంటే అది దేవుని సంఘము, అక్కడే ఉంది మంచి మేత స్థలము. కాబట్టి ఆ మేత స్థలానికి వెళ్ళినప్పుడు మంచి ఆహారాన్ని తీసుకొని, మంచి సమృద్ధి అయిన ఆహారాన్ని తీసుకొని బలపడాలంట. మనం ఊరినే రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాము, సంఘ సహవాసం ఉంది, ఆదివారం ఆరాధన చేస్తాము, ఏదైనా కోరికలు ఉంటే కనెక్ట్ అవుతాము, అదే మన జీవితం ఇట్లా జరిగిపోతుంది. కానీ మంచి మేత స్థలాల్లో ఉండాలి. బలవంతమైనటువంటి ఆహారాన్ని, బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. దేవుని కొరకు గట్టి బలమైన వారంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర. మామూలుగా ఉన్నటువంటి స్థితిని కాకుండా ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. ఆ స్థితికి ఎదగాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా అంటే ఆయన ఎక్కగలిగిన వరకు ఎక్కుతున్నాడు దావీదు. ఆయన ఎక్కగలిగిన వరకు ఎక్కుతున్నాడు. కానీ ఏమడుగుతున్నాడు? ఆయన కోరిక ఎలాగుంది? దావీదు కోరిక, నేను ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. అంటే అక్కడ ఎక్కడానికి చేత రాలేదేమో. ఎత్తైన ప్రదేశం, ఎత్తైన కొండ మీదకి ఎక్కడానికి శక్తి చాలలేదు దావీదుకి. నన్ను ఎక్కించుము అన్నాడు. అలాగైతే మన ప్రార్థనలు ఎలాగున్నాయమ్మా? మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుంది? నేను ఎక్కలేను ప్రభువా, నాకు ఈ ఆత్మీయ జీవితంలో సరైనటువంటి రీతిగా నేను ఉండలేకపోతున్నా అంటే నన్ను నా చేతిని మీరు పట్టుకొని నన్ను ఎక్కించండి. మనం ఎప్పుడు కూడా, ఒక భక్తుడు అన్నారు, మనం మర్చిపోతా ఉంటామంట, దేవుని వాక్యాన్ని మర్చిపోతా ఉంటామంట. దాన్ని మాటి మాటికి గుర్తు చేయడానికి మనకి కూడికలు. నాకు చాలా గుర్తుందంటాం, ఏం గుర్తుండదు మనకు. ఎన్నో వింటాం, ఎన్నో వాక్యాలు వింటాం, మళ్ళా మర్చిపోతుంటాం, మరలా వింటాం. దేవుడు అనేకమైనటువంటి సందర్భాల్లో మనకి ఈ యొక్క అవకాశాలు దేవుడు కల్పిస్తున్నాడు. మాటి మాటికి సమాజంగా కూడుకోవడం, ఒకరికొకరు పురికొల్పుకోవడం, ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకోవడం, సహవాసం చేయడం, దేవుని మాటలు చెప్పుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఏర్పరిచిన ఒక మంచి అవకాశాలు. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంత్య దినాలలో ఈ రాకడను గురించి 2వ అధ్యాయంలో కూడా, ఈ 2వ అధ్యాయంలో రాకడను గురించి కొన్ని విషయాలు కూడా చాలా రాశారు. షులమ్మితి కానీ సొలొమోను కానీ. ఇక చూడండి, ఇంకా ఈ షారోను పొలములో పూయు పుట్టు పద్మము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. లోయల్లో పద్మము ఎట్లా పుట్టదమ్మా? మంచి బురద నేలలో. మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మరి ఏ సందర్భంలో నేను చెప్పాను గుర్తు రావటం లేదు. ఆ కలువలు తామర పుష్పాలు, ఇది లోయలో ఉండేటువంటి పద్మం అనేటువంటి ఆ పద్మము అనే పువ్వు తామర పువ్వుకి పోల్చారు. ఆ తామర పువ్వు ఎలా ఉంటదంట? నీళ్ళల్లో ఉంటది, బురదలో ఉంటది. దాని యొక్క కాడలు లోపలే ఉంటాయి. ఆ పువ్వు కాడ మాత్రము పైకొచ్చి, నీళ్ళల్లో నుంచి పైకొచ్చి కనిపిస్తుంటది. నీళ్ళల్లో ఆకులు ఉంటాయి, కొంతవరకు ఆకులు ఉంటాయి. ఆకులు నీళ్ళతో తడవదు, అవి ప్రత్యేకంగా ఉంటాయి ఆ ఆకులు. అది కాడ ఎలాగుంటదమ్మా? పైకి లేచి ఉంటది కాడ. ఆ పైన పద్మం ఉంటది, అది కింద నీళ్ళల్లో లేదు. అలాగే క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము లోకంలో ఉన్నాము, కానీ లోక మాలిన్యం మనం అంటకుండా
ఎత్తైన స్థలంలో ఉన్నట్టుగా మన జీవితం ఉండాలి. ప్రత్యేకమైన జీవితం ఉండాలి. ఈ నీళ్ళలో, ఈ బురద నీళ్ళలో మనం లేము. లోకములో సంఘం ఉందా, సంఘములో లోకం ఉందా? ఒక పాట కూడా నాన్న రాశాడు. లోకములో సంఘముండుట అది క్రమమే, అయితే సంఘములో లోకముండుట అది విచిత్రం అంట. సహజమే. లోకములో సంఘముండుట సహజమే, ఆ సంఘములో లోకముండుట విచిత్రమే అని రాశారు నాన్న అప్పుడు ఒక పాట, సంఘాన్ని గురించి రాస్తూ. కాబట్టి సంఘము లోకంలో ఉంది. లోక మాలిన్యం మనకు అంటకుండా ఈ లోయలో పుట్టు పద్మము వంటి దాని వలె మనం ఉండాలి. అది సౌందర్యవంతమైన, కొంచెం మంచి సువాసన కూడా వస్తుంది. మాకు మా ఊరు దగ్గర నుంచి నెల్లూరుకి వచ్చే మధ్యదారిలో దావరమడుగు అని ఒక ఊరుంది, ఒక ఊరుంది. ఆ ఊరిలో ఎక్కువగా చిన్న కొలను ఉండదు. ఆ కొలను దగ్గర తామర పుష్పాలు, మనం బస్సులో వెళ్ళినా బండిలో వెళ్ళినా మనం అది ఆ ప్రక్కనంతా అవే ఉంటాయి. వాటిని మనం గమనించి చూసినట్లయితే, నేను గోదావరి జిల్లాకి అట్లా పోయినప్పుడు కూడా చిన్న చిన్న గుంటలు అవన్నీ ఉంటే వాటిల్లో కూడా ఈ పద్మాలు ఉన్నాయి. అవన్నీ ఏ పరిస్థితుల్లో ఉన్న దాని స్వాభావికం ఏంటంటే ఆ నీళ్ళల్లో నుంచి కాడ పైకి రావాలి. అక్కడ ఆ పద్మము విచ్చుకుంటుంది. లోయలలో పుట్టు పద్మము అంటే దాని లోయల్లోనే పుడుతున్నాను నేను, ఈ లోకంలోనే పుట్టాము. ఈ లోక మాలిన్యం అంతా ఉంది కానీ మనకు అంటదు. అది దీని అర్థము. లోయల్లో పుట్టు పద్మము వంటి దానను మనం ఉండమా? నువ్వు నేను ఈ లోయల్లో పుట్టే పద్మము లాగుండమా? సౌందర్యం కలిగిందంట, సొగసు కలిగింది, మంచి వాసన ఉంటది. అది దేవుణ్ణి మహిమపరుస్తుందంట. ఆ పుష్పము ఎలా ఉంటుందంటే దేవుణ్ణి మహిమపరుస్తుందంట. తన తేజస్సుని దేవునికి చూపిస్తుందంట. ఎత్తుగా నిటారుగా నిలబడి లోయలలో ఆ బురద నీళ్ళలో నిలబడి ఉన్న ఆ పుష్పము పద్మము నిటారుగా నిలబడి దేవునికి తన మహిమను, తన యొక్క ఉన్నతమైన స్థితిని, అందాన్ని, సొగసుని దేవునికి చూపిస్తుందంట. ఇంకా అంత మాత్రమే కాకుండా ఆ దేవుని తేజస్సును కూడా చూస్తుందంట ఆ పుష్పము. అంతగా వర్ణించారు ఆ పద్మాన్ని. రెండవ వచనానికి మనం వెళ్దామమ్మా. అడవి వృక్షములలో స్త్రీలలో అదేనమ్మా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. రెండవ వచనము మొదటి మాటమా, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడు. వల్లి పద్మం అన్నా కూడా పద్మం అన్నా కూడా ఒకే అర్థం, తామర పుష్పమే. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. వల్లి పద్మం అన్నప్పుడు కొంతమంది లిల్లీ పుష్పం అని కూడా అంటున్నారు. కానీ ఏది ఏమైనా కూడా లిల్లీ పుష్పం కూడా ఈ యొక్క తామర పుష్పం లాగానే కాడ పైకి ఉంటది. అక్కడ ఆ గుత్తులుగా ఈ లిల్లీ పుష్పాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఒక పువ్వుకి దేవుడు ఒక విశ్వాసిని పోల్చినాడు. అది చూద్దాం, చూడు మరలా. బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు. బలురక్కసి చెట్లు అంటే అమ్మా, అవి చాలా భయంకరమైన ముళ్ళుంటాయంటారు. భయంకరమైన ముళ్ళుంటాయి. దాని ఆకులు ముళ్ళుంటాయి, దాని కాయలు ముళ్ళుంటాయి, దాని పండ్లు ముళ్ళుంటాయి. ఇప్పుడు ఈ మధ్య మనకు ప్యాషన్ ఫ్రూట్ అమ్మా, లేకుంటే డ్రాగన్ ఫ్రూట్ ఏదో ఒకటి ఉంది కదా, ఎర్రగా ఉంటాయి, లోపల కట్ చేస్తే మంచి కలర్ లో ఉంటాయి. తెలుపు కూడా ఉన్నాయి, ఎరుపు ఉన్నాయి. దానికి ఆ దినాలలో అడవి, మాకు ఇసుక తిన్నులు ఉంటే అక్కడ పొలాలలో ఉండేదన్నమాట. పొలం గట్ల మీద పెద్ద గట్లు ఉంటే ఆ గట్ల మీద ఎక్కువ చెట్లు ఉండేది. ఆ చెట్లకి బొమ్మజమ్ముడు వాటికి ఆ పండ్లు, ఆకులు ముండ్లే, పండ్లు ముండ్లే, దాని పువ్వులు ముండ్లే, అన్ని ముండ్లే ఉంటాయి. అది ఇక్కడ ఏమని రాస్తానంటే, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడినట్లు. ఆ ముళ్ళ చెట్లలో ఈ పద్మము, వల్లి పద్మము కనపడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్న. ఎంతగా ఆ సొలొమోను షూలమ్మితిని వర్ణిస్తున్నాడు. మన ప్రియ ప్రభు సంఘాన్ని వర్ణిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. మనల్ని ఎంతగా ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు.
బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనపడున్నట్లుగా నా స్త్రీలలో నా ప్రియురాలు కనపడుచున్నది. స్త్రీలలో అధిక సుందరి ఒకదాన వేరి ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? 5వ అధ్యాయంలో పరమగీతంలోనే ఉంది కదమ్మా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమంటే 10,000 మందిలో నేను అతన్ని గుర్తించుతాను అని ఆ స్త్రీ చెప్తుంది షూలమ్మీతి. మనం ఎంత మందిలో ఉన్న మన ప్రియ ప్రభును మనము గుర్తించగలము. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎంత మందిలో ఉన్నా కూడా దేవుని ఆత్మ మనలో బలం ఉండి బలపరుస్తూ దేవుని మాటలు మనకు కొంతమంది చెప్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా ఈ తర్వాత భాగంలో వస్తాం. దేవుడు నాకు కనపడ్డాడు. వాక్యము ద్వారానే మనకు కలలో కానీ ఆయన మనతో మాట్లాడే ఆయన స్వరం కానీ ఏది కూడా వాక్యములో మనము దేవుని వాక్యాన్ని తీర్చినప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, దేవుని మాటలు మాట్లాడుకుంటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ శ్రేష్టమైన అనుభవాలు. మరొకసారి దేవుడు ప్రత్యేకంగా, ఆయనకు ఒక రూపం లేదు కదా, ఎలా కనపడతాడు? వెలుగులా కనపడ్డాడు అంటారు. ఆ వెలుగు క్రీస్తే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఒకవేళ మన కల్లో మంచి వెలుతురు వచ్చింది అనుకోండి, అది దేవుడు అంటామా? ఏదో వెలుగు వచ్చింది. ఒకవేళ ఆ అనుభవాలు ఉంటే అది మనము దాన్ని విమర్శించటం కాదు, కానీ దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మనము దేవునితో మాట్లాడినప్పుడు మన స్వరాన్ని దేవుడు వింటాడు. దేవుని సన్నిధిలో మనము కూర్చుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని స్వరాన్ని మనము వింటాం. ఇంకా మనం కూడా చూద్దాం. చూడమ్మా, ప్రవక్తలు చాలా మంది, యెహెజ్కేలు, ఇర్మియా, జకర్యా, ఈ ప్రవక్తలు చాలా మంది కూడా దురద గొంజి చెట్లలో, మళ్ళీ ముళ్ళు చెట్లు, ఆ తర్వాత గొంజి చెట్లలో కూడా ఎక్కువ ముళ్ళు ఉంటాయి. దాని ఫలాలు చాలా చిన్నవి. అంటే మరి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొంజి చెట్లు, మా ప్రాంతాల్లో కొన్ని గొంజి చెట్లు ఉంటాయి, ఇసుకలో ఉంటాయి. అవి చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి, చిన్న పండ్లు ఉంటాయి. అవి దానికి మంచి ఎల్లో కలర్ లో ఉంటాయి. అవి మనం కోసి చేతిలో పట్టుకొని కాసేపు పిడికిలు పెట్టామంటే అవి బాగా మన చేతి వేడికే మగ్గిపోతాయి. అప్పుడు బ్రౌన్ కలర్ లో వచ్చేస్తాయి. అవి ఆ గొంజి చెట్లు వేరు, బైబిల్లో వ్రాయబడిన గొంజి చెట్లు కూడా వేరు. అవి చాలా చిన్న పొదల్లాగా ఉంటాయి. ఇవి చాలా పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు అంట. అదే ఇక్కడ రాసింది, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్టు. ఆ ముళ్ళ చెట్ల మధ్యలో వల్లి పుష్పం కనబడుతుందంట. అట్లా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. స్త్రీలలో మనం ఎలా కనపడాలి? ఎలా? స్త్రీలు అందరూ ఉన్నారు కదా లోకం మీదమ్మా, చాలా మంది. మన వేషము, మన భాష, మన ఆహార్యము, ప్రతి పరిస్థితి దేవునికి ఇష్టమైన వారంగా కనపడాలి. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక ఆచారాలు, ఈ లోక పరిస్థితులు ఇవి మన హృదయంలో ఉండకుండా అంతరంగ స్వభావం ఒకటి ఉన్నది మనకు. బాహ్య సౌందర్యము కన్నా అంతరంగ స్వభావము, సౌందర్యము మనకి ఎక్కువగా ఉంది. అది కనపడాలంటున్నాడు. స్త్రీలలో నా ప్రియురాలు అలాగూ కనపడుతుందని సొలొమోను అంటున్నాడు. ప్రియ ప్రభు కూడా అదే అంటున్నాడు. అలాగూ నువ్వు ఉండాలి. స్త్రీలలో నువ్వు ప్రత్యేకమైన దానవుగా ఉండాలి. స్త్రీలలో అందమైన దానవుగా ఉండాలి. ఏ అలంకరణ చేత నువ్వు సిద్ధపరుచుకుంటావో ఆ అలంకరణ చేత, ఆ హేగే ఇచ్చిన ఆ అలంకరణ వస్తువులు తప్ప ఇంకేది కూడా కోరుకోలేదంట ఎస్తేరు అని దేవుడు జ్ఞాపకం చేసుకుని రాజు దృష్టిలో పడినట్లుగా చేశాడు. అందరూ కూడా కోరుకున్నారు, అది కావాలి, ఇది కావాలి, అందంగా ఉండాలంటే ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలని కోరుకున్నారు. మంచిదే, కాదని అంటంలా. కానీ దేవుడి దృష్టిలో పడడానికి ఆయన నిర్ణయించినవి మాత్రమే మనము ధరించాలి. అందుకనే స్త్రీలలో నా ప్రియురాలు వల్లి పుష్పము వల్లే, వల్లి పద్మము వల్లే కనబడుచున్నది బలురక్కసి చెట్లలో. మనం సాగిపోదామమ్మా. ఆ బలురక్కసి చెట్ల, ముళ్ళ చెట్ల ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయం 18వ వచనంలో, ప్రారంభములో ఆదామును హవ్వను ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు అక్కడ ముళ్ళ చెట్లను మొలిపించి దాన్ని సేద్యం చేయమన్నాడు దేవుడు. అది వాళ్ళకి ఒక దేవుడు బయటికి నెట్టి వేసిన తర్వాత, వెళ్ళగొట్టిన తర్వాత ఏదైనా తోటలో నుంచి
వాళ్ళు చేయవలసిన పని ఏంటి? ముళ్ళ చెట్లు, ముళ్ళ తుప్పలు ఇవన్నీ చెట్లు ఉన్నాయి, వాటిని సేద్యం చేయమని చెప్పాడు. అక్కడ వ్రాయబడింది ముళ్ళ చెట్లని. ఇంకక్కడి నుంచి అవి ప్రారంభమయ్యాయేమో కదా. మొట్టమొదట ఆదాము హవ్వ చేసినటువంటి ఆ సాతానుకు లోబడి, శరీరాశికి లోబడి మరి మంచి జీవితం వస్తుంది, తెలివినిచ్చే జీవితం అంటే జీవపు డంబానికి ఆశపడి శరీరాశ, మంచి ఫలభరితమైన ఆ జీవవృక్ష ఫలాన్ని తింటే నాకు మంచి ఆరోగ్యం వస్తుంది అనుకున్నదేమో. అందంగా ఉంది, అది కనులకు ఇంపైనదిగా ఉంది, రమ్యమైనదిగా ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కోరుకుని ఆ పండు తిన్న తర్వాత శపించినటువంటి ఆ శాపంలో ముళ్ళ తుప్పలు ఆ భూమి మీద మలిచే వాటిని చదును చేసి పొగముని పండించి ఆ పంటను మీరు తిందువు అని దేవుడు శాపవచనాన్ని ఇచ్చాడు. అక్కడ కనిపించిన ఆ ముళ్ళ చెట్లు, ఆ యొక్క బైబిల్ గ్రంథం అంతటిలో ఎంతో మంది ప్రవక్తలు ఆ ముళ్ళ చెట్ల గురించి రాశారు. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదమ్మా, ఎన్ని చెట్లు ఉన్నాయి. అంజూరపు చెట్టు ఉంది, ఆ తర్వాత ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ఇంకా ఒలీవ చెట్లు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి. వాటిల్లో ముళ్ళ చెట్టు ఉంది. నేనే రాజుగా ఉంటానని చెప్పి కోరుకుంటుంది. అది అతిశయపడేటువంటి చెట్టు ముళ్ళ చెట్లు. అటువంటి లోకంలో వల్లి పద్మము కనపడినట్లుగా నా ప్రియురాలు అలాగూ స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని మనం 4వ వచనం, మనం 3వ వచనం చదువుదామమ్మా. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఈ 3వ వచనంలో మళ్ళా అక్కడ ప్రియురాలను గురించి సొలొమోను మాట్లాడాడు. ఇక్కడ ప్రియుడిని గురించి షూలమ్మితి అంటుంది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం. జల్దరు వృక్షం అంటే ఏంటమ్మా? జల్దరు వృక్షం అంటే యాపిల్ చెట్టు అంట, యాపిల్ వృక్షం అంట. జల్దరు వృక్షపు మనము పాట పాడుకుంటాం కదా, నీ జల్దరు వృక్షపు నీడలలో నేను ఆనందభరితనై నుంటినే అనేది పాట ఉంది కదా మనకు. కాబట్టి ఆ జల్దరు వృక్షాలు, ఈ అడవి వృక్షాలలో ఎలాగో జల్దరు వృక్షం ఉన్నదో నా ప్రియుడు కూడా పురుషులలో అట్లున్నాడు అంటుంది. ఆమె స్త్రీని గురించి, సంఘాన్ని గురించి దేవుడు అలాగూ పొగడుతుంటే, స్త్రీలలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచం యావత్తు కూడా ఎన్నో సంఘాలు ఉన్నాయి. సంఘాలన్నిటిని గురించి, ఒక్క విశ్వాసుని గురించి కానీ సంఘాన్ని గురించి దేవుడు అంతగా ఉన్నతమైన స్థితిలో ఉంటే మనము ఎలాగుండాలా దేవుని విషయంలో? పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. జల్దరు వృక్షము, అది మంచి. ఆ జల్దరు వృక్షం ఎలాగుంటదంటే, ఇక్కడ షూలమ్మితిని గురించి, ఆమె యోగ్యతను గురించి సొలొమోను పొగడుతుంటే, సొలొమోను షూలమ్మితిని ఎలా పొగడుతున్నాడు? ఇక్కడ స్త్రీలలో అధిక సుందరి వగుదాన, స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతున్నది. ఆమె యోగ్యత, మంచి ప్రవర్తన కలిగినటువంటి షూలమ్మితిని ఆయన ఎంతో మెచ్చుకుంటున్నాడు, ఆమె యోగ్యతను మెచ్చుకుంటున్నాడు. అలాగే పురుషులలో నా ప్రియుడు జల్దరు వృక్షము వలె ఉన్నాడు, కనబడుతున్నాడు అని. జల్దరు వృక్షం అంటే ఆ యాపిల్ చెట్టు, దానికి ఆ చెట్లు నేను ఎప్పుడు కూడా చూడలేదమ్మా. ఇక్కడ తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో పొలాలలో ఉన్నాయని వింటున్నాము. కానీ ఆ చెట్టు, ఆ ఫలాలు ఎప్పుడైనా టీవీలోనో ఫోన్లోనో వస్తే బాగా ఆశగా చూస్తూ ఉంటాను నేను. ఎన్ని ఫలాలు ఉంటాయి, అవి వాటిని ఎన్నిటిని కోసుకొని, కొన్ని స్థలాల్లో కోసుకొని తిని కూడా కొంతమంది టూర్లకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలకు వెళుతున్నారు. ఆ ఫలాలు అంత రోజు ఒక పండు తింటే ఆరోగ్యం అంటే డాక్టరే అవసరం లేదని చెప్తుంటాడు మీ అంకుల్ కూడా. రోజు ఒక పండు, యాపిల్ పండు తింటే. కానీ అది ఆ యాపిల్ పండు తింటే రోజు ఆరోగ్యం అంట. మనం రోజు తినలేము కదా, రోజు తినొచ్చు, తినగలిగిన వాళ్ళు తింటారు. కానీ అందరం తినలేము, సమయం కూడా దానికి అంతగా వెచ్చించలేము. అది చాలా
ఆ పండు కూడా ఈ మధ్య దినాలలో అప్పుడు ఒకే రకంలో ఉండేది, కానీ ఇప్పుడు చాలా రకాల్లో కూడా ఉన్నాయి. అడవి ఇంకా మన ఆయన గురించి పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అంటే ఆయన గురించి ఏమని వర్ణించగలమమ్మ మనము? మన ప్రభువుని గురించి ఏమని వర్ణించగలము? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన ఇంకేమి రాసుకొని ఉన్నానంటే ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు, జన్మంలో ఆయన శ్రేష్ఠుడు, పరిశుద్ధుడు, 10,000 మందిలో గుర్తింప తగినవాడు. ఇంకా మన ప్రభువుని గురించి ఏమని వర్ణిస్తాము? ఈ వర్ణనలన్నీ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా పరలోకమందు ఆసీనుడమైనాడు, ఆయన పాదములు అపరంజి వంటివి, ఆయన తేజస్సు కలిగిన వాడు, ఆయన తల రింగులు రింగులుగా ఉంటుందని ఇక్కడే వర్ణించుతున్నాడు 5వ అధ్యాయంలో. ప్రియుని గురించి వర్ణన ఉంది. అటువంటి ఆ ప్రభువుని ఆ పురుషులలో అలా కనపడుతున్నా అంట. జల్దర వృక్షం ఎట్లున్నదో అలాగే నా ప్రియుడు ఉన్నాడు. ఇంక కూడా నేను చూస్తున్నాను చూడు, ఆనందభరితనై ఇంకొక మాట కూడా అంటున్నా, జ్ఞాపకానికి వస్తుంది. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉందమ్మా, చదువుతారు అది ఒకసారి? సామెతల గ్రంథము 25వ అధ్యాయము సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సమయోచితమైన మాట పలకడము చిత్రమైన వెండి పళ్ళెములో పెట్టిన బంగారు పండ్ల వంటిదంట. ఈ జల్దరు వృక్షము ఆ జల్దరు పండు ఎలాగుంటదంటే ఒక చిత్రమైన వెండి పళ్ళెములో, అది సమయోచితమైన మాటకే ఉపయోగించారు, కానీ ఈ పండు ఎట్లా పెట్టారు, దేంట్లో పెట్టారు? చిత్రమైన వెండి పళ్ళెం. ఆ వెండి పళ్ళెం ఎలాగుంటదంట? నీడలు సాగుతా ఉంటాయి, మన నీడ అందులో కనపడతా ఉంటది. వెండిని నిర్మలము చేయనట్లుగా జకర్యా గ్రంథంలో ఉంటది కదమ్మా, వెండిని నిర్మలము చేయనట్లుగా కూర్చొని శోధించి దానిని చక్కగా నమూనాకు వచ్చినంత వరకు ఆ వెలుగు, ఆయన ప్రతిబింబము దానిలో, ఆ కంసాలి యొక్క ప్రతిబింబము ఆ వెండి మీద పడేంత వరకు తన చూపు అటు ఇటు కూడా కనగదు. ఒకసారి నేను మా స్నేహితురాలు నన్ను బజార్కి తీసుకెళ్ళింది, తోడుకు కావాలని. స్నేహితురాలు కాదు, నన్ను చాలా చిన్నది అమ్మాయి. తోడుగా రండి అంటే అట్టా వెళ్దాము, వీటిలోనే ఉన్నారు కదంటే సరే నేను కూడా అట్ట బజార్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళ పాపకి గొలుసులు బాగా ఇది ఏమో మట్టి పడినాయని ఏదో జరిగింది. మొత్తం మీద కూర్చున్నాము, ఇద్దరికి స్టూల్ వేశారు, కూర్చున్నాము. ఆయన మాట్లాడుతున్నాడు, కానీ ఆ చూపు ఆయన దాని దగ్గర నుంచి అటు ఇటు మళ్ళడం లేదు. ఆ వెండిని నిర్మలం చేసేటప్పుడు, శుద్ధి చేసేటప్పుడు, పరిశుభ్రంగా దానిని కడిగేటప్పుడు ఏమేమో సొల్యూషన్స్ వేసానని శుభ్రం చేస్తున్నాడు. ఆ వెండిని చేసేటప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు, కానీ ఆయన చూపు తల ఎత్తి మా తట్టు, అమ్మాయి తట్టు చూడడంలే. ఆయన తట్టు అట్టే ఉంది. నాకు ఆ గ్రంథంలోని మాట గుర్తుకొచ్చి అది ప్రాక్టికల్ గా అది నాకు ఆ వాక్య భాగాన్ని తీసుకున్నప్పుడు అదే సందర్భం గుర్తు వస్తుంటుంది. వెండిని నిర్మలం చేసేటప్పుడు కంసాలి ఎలా ఉంటదంటే ఆయన చూపు ఆ చిత్రమైనటువంటి ఆయన ముఖ వర్చస్సు ఆ పళ్ళెములో పడేటట్టుగా చూసి వెంటనే దాన్ని ప్రక్కకు తీసేశాడు. ఇంకొంచెం వేడి తగిలినది నలుపు అయిపోతుందని ఆ సమయానికి సరైన సమయంలో దాన్ని పట్టుకరతో పక్కన పెట్టేసేసాడు ఆయన. అంతగా శుభ్రం చేస్తే ఆ చిత్రమైన పళ్ళెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిదన్న. అది జల్దరు వృక్షం జల్దరు పండు అన్నాడు. అటువంటి అంత మహోన్నతమైనటువంటి వర్ణన ఆ జల్దరు పండుకి ఇచ్చాడు. అట్లున్నాడంట ప్రియుడు, ఆయన వలె ఆ జల్దరు పండు వలె కనబడుతున్నాడంట. తర్వాత చూద్దామమ్మా, మన భాగానికి వస్తాం. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆనందభరితనై అతని నీడను నేను కూర్చుంటిని. ఎక్కడంటమ్మా? అలసిన వారికి ఊరట కలిగించే
అలసిన వారికి సేద తీర్చేటువంటి నీడ. ఎవరు? మన ప్రియ ప్రభు. ఆయన నీడ, ఆయన రెక్కల నీడ. అదే మనం అంటాం. రూతుని బోయజు కూడా మనకు బాగా తెలిసిన వాక్య భాగం. ఆయన రెక్కల నీడ క్రిందికి నీవు వచ్చావు, సురక్షితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు అన్నాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మోషే మాట్లాడాడు 91వ కీర్తనలో. ఇంకా దావీదు అలాగే, ఆయన రెక్కల నీడన ఆశ్రయం, నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయము అన్నాడు. అబ్రహాము కూడా ఆయన రెక్కల నీడన దాగినట్టుగా మనము చూస్తాం. ఎన్ని సందర్భాలలో పౌలు కానీ, దావీదు కానీ, కొత్త నిబంధనలో పౌలు, వీరందరూ కూడా దేవుని రెక్కల క్రిందకి సురక్షితంగా వచ్చారు. నిన్ను గద్ద రెక్కల మీద ఎలాగో మోసుకుని వస్తుందో పిల్లల్ని, అలాగే నిన్ను మోసుకుని వచ్చాను. యెరూషలేము గురించి కూడా ఆ కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకుంటుందో అనేక సార్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఆశపడుతున్నాను, కానీ మీరు రానొల్ల రైరీ అన్నాడు. మీరు రావడానికి ఇష్టపడడం లేదు. నేను రెక్కలు చాపుకొని ఆ కోడి పిల్లల్ని ఎలాగో పిలుచుకుంటుందో దాని స్వరంతో ఆ పిల్లలన్నీ వచ్చేస్తాయి. దాని స్వరం కుక్కరుకు అన్నప్పుడు అవన్నీ వచ్చేసి దాని రెక్కల క్రిందకు వస్తుంది. ఆపద సంభవించినప్పుడు, గ్రద్ద పైన తిరుగుతున్నప్పుడు కోడి చేసేటువంటి ఆ శబ్దానికి ఆ పిల్లలన్నీ రెక్కల కిందకు వస్తాయి. కానీ నేను ఎన్నోసార్లు అలాగ చేశాను, కానీ మీరు రావడం లేదు అంటున్నాడు. ఎంత కఠినమైనటువంటి మనసును మనం కలిగి ఉంటున్నాం. దేవుని సన్నిధి జరుగుతుంది, దేవుని వాక్యాలు జరుగుతున్నాయి. పదే 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 దేవుని వాక్యం మీద మనకు అది తడుపుతా ఉన్నారు దైవజనులు. మనకు వాక్యాన్ని వాక్యపు వర్షముతో తడుపుతున్నారు మనల్ని. మనం చక్కగా ఫలభరితంగా చిగురిచ్చి పూతపట్టి ద్రాక్ష పండ్లు తర్వాత భాగాల్లో మనం చూద్దాం 2వ అధ్యాయంలోని. అలా ఉండాల్సినటువంటి విశ్వాస జీవితము బలహీనమైన స్థితిలో ఉండటం అని దేవునికి ఎంత మాత్రం ఇష్టమైనది కాదు. ఇక్కడ నేను ఆనందభరితనై అతని నీడను కూర్చుంటిని. దేవుడు రెక్కల కీడ, దేవుని సన్నిధి, దేవుని కృప, అవన్నీ కూడా ఆయన రెక్కల క్రింద. ఈ భాగాన్ని తీసుకుంటే చాలాసేపు మనకు సమయం కూడా అయిపోతుంది. అంత దూరం నేను మాట్లాడటం లేదు, కానీ ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. సురక్షితంగా ఉన్నటువంటి కొంతమందిని జ్ఞాపకం చేసుకున్నాం. అతని నీడను కూర్చుంటుంది, అతని ఫలము నా జిహ్వకు మధురము. ఏం ఫలాలు ఉన్నాయమ్మా ఆయన దగ్గర? రక్షణ ఫలము, ఆనంద ఫలము, ఆరాధన ఫలము. చాలా మంది ఒక దైవజనుడు 7 ఫలాల గురించి రాశాడు. ఆయన స్తుతి ఫలము, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనకు జవాబిచ్చే ఫలం అంట. ఎన్ని ఫలాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఎన్ని మనం తీసుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. సమృద్ధి కలిగిన దేవుడు ఆయన, సమస్తాన్ని ఇవ్వగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. మనం అడిగి తీసుకోవడమే, ప్రార్థించి జవాబు పొందడమే మన పని. అడిగిన దానికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేయగల శక్తి కలిగిన వాడు మన ప్రియ ప్రభు. అందుకనే నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురమైన ఫలాలు. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం అదమ్మా. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. విందుశాల అంటే ఏందమ్మా? ఇంకోటి కూడా పేతురు పత్రికలో ఒక మాట అన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనంలో, మన విశ్వాసమునకు కలుగు ఫలము ఏందంట? ఆత్మరక్షణ పొందుచు. అది ఒక ఫలం. రక్షణ ఫలం అనేది ఆత్మరక్షణ అనే ఫలం అనేది. మన విశ్వాసమునకు కలుగు ఫలము ఆత్మరక్షణను పొందుచు మహిమాయుక్తమైన సంతోషమునకు మనము సాగిపోతున్నాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది ఆ మాట. చదవడానికి సమయం కాదు కాబట్టి ఈ ఆత్మరక్షణను పొందిన మనము ఆయన సన్నిధిలో విశ్వాసమును కలుగు ఫలాన్ని పొంది ఆనందంగా ఈ లోకయాత్రను మనము కొనసాగించ. ఎన్ని కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, బాధలున్నాయి, కొండలు, మిట్టలు, లోయలు, ఈ అన్ని కూడా మనం నడవాల్సిందే. శ్రమలలో ఓదార్పునిచ్చేవాడు, శ్రమలలో క్షేమం ఇచ్చేవాడు, శ్రమలలో నిరీక్షణ ఇచ్చేవాడు దేవుడు. ఇంకా చూడమ్మా మరలా మన వచనానికి వద్దాము. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఇది రక్షణ విందు.
మనం రక్షణ విందుని ఎక్కడ చూస్తామమ్మా? యెషయా గ్రంథంలో ఉంది కదమ్మా, 55వ అధ్యాయం అనుకుంటాను. మీరు సిద్ధపరిచిన రక్షణ రండి, విందుశాలలోకి రండి అంటున్నాడు. ఇంకా కూడా ప్రకటన గ్రంథంలో రాజులు యాజకులను అందరినీ చేర్చి జీవాహారాన్ని మన ప్రభు మనకు అందిస్తున్నాడంట. అది ఒక విందు. సొలొమోను విందు దగ్గర, భోజనం బర్ల దగ్గర ఎంతమంది ఉంటున్నారమ్మా? మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం అనుకుంటా, 10, 11 అధ్యాయంలో ఉన్నాయి కదా ఆ విషయాలన్నీ. ఆయన భోజనపు బల్ల దగ్గర ఎంతమంది ఉన్నారు? దావీదు భోజనపు బల్ల దగ్గర షేబాకు, మెఫీబోషెతుకు ఆయన జీవించినంత కాలము ఆయన బల్ల దగ్గర భోజనాన్ని సమకూర్చాడు, యోనాతాను కుమారునికి. అలాగే మనకు కూడా మనము జీవించినంత కాలము ప్రభు బల్ల మనకు అది ఒక విందు. అందుకని విందుశాలకు నన్ను తోడుకొని పోయాను. ఎప్పుడైతే రాజు అంతఃపురమునకు చేర్చబడిందో షూలమితి, ఆయన విందుకు కూర్చుండి ఉండగా, నేను 12వ వచనంలో ఉంది మొదటి అధ్యాయం. ఆ తర్వాత 4వ అధ్యాయము 3వ లైన్లో, రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకునేను. 12వ వచనంలో రాజుకు విందుకు కూర్చున్నప్పుడు నా పరిమళపు తైలపు సువాసన వ్యాపించను. ఆయన విందుకు కూర్చున్నప్పుడు ఈమె షూలమితి వెళ్ళినప్పుడు పరిమళపు సువాసన వ్యాపించిందంట. పరిమళ తైలపు సువాసన వ్యాపించింది. మనం వెళ్ళినప్పుడు మన క్రియలు, ఆ పరిమళ క్రియలు, ఆ సుగంధముతో కూడినటువంటి మంచి క్రియలు, అవి సువాసన కలిగినవిగా మన జీవితంలో కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగుండాలని మనం కూడా కోరుకుందాం. ఇంకా చూడమ్మా. తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. ధ్వజం అంటే ఏంటమ్మా? ఈ మధ్య ప్రభాకంకులు కూడా చెప్పాడు ఆ మాట గురించి. ధ్వజం అంటే ఏంటమ్మా? స్తంభము, ధ్వజము. ఆ ధ్వజము స్తంభం ఎట్లుంటుందమ్మా? చిన్నదాన్ని స్తంభం అంటామా మనము? కాదు, చాలా ఎత్తైన దాన్ని స్తంభం అంటాం. కరెంటు స్తంభాలు అంటాం. కరెంటు స్తంభాలు అక్కడ వెలుతురు ఉంటది. అది ఎంత వీధికి ఎంత దూరము ఆ వెలుతురు ప్రసరిస్తుంది. అలాంటి ఆయన ప్రేమ మన మీద ధ్వజముగా ఎత్తాడంట. అంత ఎత్తైన స్థలంలో, అంత ఊహించనంతటి ప్రేమను మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నాడు. దానికి మనము యోగ్యులమేనా? దాన్ని పొందడానికి మనకు సరైనటువంటి యోగ్యత ఉందా మన దగ్గర? ఆయన ప్రేమనంతా పొందడానికి మనం ఆయన పిల్లలం చేయబడ్డాం. ఆయన చెప్పిన మాటలను బట్టి ఆయన అడుగుజాడల్లో నడవడానికి, ఈ మంద కాపురులు ఎక్కడున్నారో చెప్పు, నేను వారి అడుగుజాడల్లో నడుస్తాను అంటుంది షూలమితి. మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడవడానికి సిద్ధపడదాం కదమ్మా. ఇంకా మనకు కొంత సమయం ఏముంది? మనం 4వ వచనం మనం చదువుకున్నాం కదా, దాన్ని చదివేద్దామమ్మా. విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తను. 5వ వచనం, ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల ఎడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. 5వ వచనం కదమ్మా. ఈ ఒక్క మాటని మనం చదువుకొని ధ్యానం చేసేసి మనం ముగించుకుందాము, సమయం కూడా మనకు అయిపోతుంది. ప్రేమాతిశయము చేత, ప్రేమ, దానికి ప్రేమాతిశయం అంటే మనం తెలుగు టీచర్స్ ఎవరు లేరేమో, మనకు పోటీ ఉంటాడు అంటే ప్రేమ ప్లస్ అతిశయం కదా. నాకు గుర్తు వచ్చింది ఎందుకు, ప్రేమ ప్లస్ అతిశయం, ప్రేమ యొక్క గర్వం, ప్రేమ యొక్క ఉన్నతమైన స్థితి. అతిశయం అంటే మనం ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించామనుకో, చాలా ఎక్కువగా ప్రేమించామనుకోండి, అతిశయపడేటట్టు ప్రేమించామనుకోండి, అదే ప్రేమాతిశయం. అది దేవునికే సరిపోతుంది. మన ప్రేమాతిశయం కాదు. నా ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. దేవుని చూపించే ఆ ప్రేమకు ఈమె మూర్ఛిల్లిపోతుందంట. సొలొమోను చూపించే ప్రేమకు షూలమితి మూర్ఛపడిపోతుందంట. అయ్యో, ఇంత ప్రేమను చూపించారా? మనం ఒక్కోసారి అంటాం, అసలు నేను ఊహించుకోలేకపోయాను. ఆ సిస్టర్ నన్ను అంతగా ప్రేమించారు, ఆ కుటుంబం వాళ్ళు నన్ను అంతగా ప్రేమించారు, మాకు ఊహకే అందలేదు అని మనం ఆశ్చర్యపోతాం. మనము ఊహించినంతగా ఉంటది అన్నమాట. అదే ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ఎక్కువైనటువంటి ప్రేమని ఆ మాటను వాడాడు. ఇది ఎంత
అలంకార రూపకంగా ఉంది ఈ పదము, అంతగా ఉంది. నిజంగా ఆ మాటలో ఉన్నటువంటి ఆ గొప్పతనము మనము మన ప్రభు విషయంలో మనం ఉంటున్నామా? దేవుడు మన ప్రేమను ఎలాగుంటుండో మనం ఎలాగ ప్రేమిస్తాం ఇతరులని? అలాగూ ప్రేమించలే. అది మనకు చేత కాదు. ఒకసారి నేను చెప్పుంటాను మీకు అప్పుడప్పుడు. లింకన్ గారు జయసురత్నం గారని కోరూరు అసెంబ్లీ స్థానిక సంఘంలో మనకి ఇక్కడ హైదరాబాద్ మొట్టమొదటి సేవకుడు కూడా ఆయనే. హైదరాబాద్ పట్టణంలో జయసురత్నం లింకన్ గారని ఆయన చెప్పాడు, అయ్యా మీరు ప్రేమను గురించి ఒక టాపిక్ తీసుకోండి అయ్యా అని అంకుల్ అంటే, అప్పుడు అన్నాడు, అయ్యా నేను చెప్పలేనయ్యా అన్నాడు. ఏమయ్యానంటే, అవును నేను ఆచరించలేను, నాకు భయమయ్యా చెప్పడానికి అంటే ఆయన ఆచరించే సందర్భాలు మాత్రమే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాడంట. నేను అందరినీ, యేసుప్రభు నన్ను ప్రేమించినట్టుగా నేను ఇతరులను ప్రేమించలేను కాబట్టి నేను ఆ వాక్యాన్ని చెప్పడానికి నాకు భయమయ్యా. మనం చెప్పుకుంటా ఉన్నాం దేవుని వాక్యాన్ని, కానీ అది మనం విన్నప్పుడల్లా మనము భయపడాలి. ఇతరులను ప్రేమించే విషయంలో ఆయన ప్రేమను మన మీద ధ్వజముగా ఎత్తాడు. అంత చక్కగా మనల్ని అంతగా ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు ఆయన ప్రేమ చేత. కాబట్టి మనం కూడా నా మీద ప్రేమాతిశయము చేత నేను ముర్చిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలో పెట్టి నన్ను బలపరచుడి. ద్రాక్ష పండ్లు ఎలా ఉంటాయంట? బలమిచ్చేది. నేను మనుషులను సంతోష పెట్టేదాన్ని, నేను మనుషులని దేవుణ్ణి సంతోష పెట్టకుండా మీ మీద రాజుగా నేను ఉంటానని ఆ చెట్లతోటే ద్రాక్షవల్లి మాట్లాడుతుంది కదమ్మా. ద్రాక్ష పండ్లు బలమైనటువంటి ఆ ద్రాక్ష రసము అన్ని రసాల్లో కన్నా ప్రాముఖ్యమైనది. ఎందుకని అయిందమ్మా? అది యేసు ప్రభు రక్తానికి గుర్తుగా ఉంది కాబట్టి. మొట్టమొదట ద్రాక్ష పండ్లతోనే రసం తీశారంట. ఏ పండు రసము లేదంట. ప్రారంభంలో మొట్టమొదట ద్రాక్ష పండ్లతోనే రసం చేశారు. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు నాన్నోళ్ళు బల రొట్టె రసము చేస్తుంటే వారు చేసేటప్పుడు అన్ని ఒక 10 గింజలో 12 గింజలు ఉండేది ఎండు ద్రాక్షలు. అది ఈ వేడి నీళ్ళల్లో వేసి పెట్టేది నాన్న. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు చక్కెర వేసేది. కొంచెం నానతాయి. అప్పుడు వాటిల్ని బాగా జాగ్రత్తగా పిసికి రసం చేసి ఒక చిన్న జగ్గులో ఒక 2 గ్లాసులు రసం వచ్చేటట్టుగా చేసేవాడు. అది ద్రాక్ష రసం తయారు చేయడం. ఇప్పుడులాగా ద్రాక్ష జ్యూస్ మనకు రెడీమేడ్ గా నల్లగా దొరకడంలే, అక్కడ దొరికేది లేదు. అప్పుడు ఆ కాలంలో ఎండు ద్రాక్షతోటే కొంచెం చక్కెర కలిపి జ్యూస్ని బాగా మెత్తగా నలిపి అప్పుడు వాటితోటే వడకట్టి గ్లాసులో ఒక మగ్గులో పోసి పెట్టుండేవాళ్ళు. 2 గ్లాసులు వచ్చేటప్పుడు సహోదరుల దగ్గర 1 గ్లాసు, సహోదరుల దగ్గర 1 గ్లాసు పంపించేవాళ్ళు. అమ్మ రొట్టె చేసే పని అమ్మకి. మేము చిన్నపిల్లలంగా ఉన్నప్పుడు మాకు పెద్ద అయిన తర్వాత మేము చేయడం అలవాటు చేసుకున్నాం. ఆ అమ్మ రొట్టె ఎట్లా చేస్తుంది? అప్పుడు గోధుమ పిండి కూడా లేదు ఆ దినాలలో. బియ్యము దంచటము, ఆ బియ్యం తీసుకోవడం, ఆ తిరగలి వేసి విసరడము, ఆ పిండి మళ్ళా జల్లి పట్టడం, ఆ పిండిలో ఉప్పు చేర్చటము, ఉప్పు చేసి ఆ 2 చేతులతోటి ఇట్లా అనేది అమ్మ రొట్టెని ఇట్లా అంటది. ఆ 2 చేతులతో ఇట్లా అంటే బాగా వెడల్పుగా, అమ్మ చేయి వెడల్పుగా ఉండేది. ఇట్లని అప్పుడు ఆ బండిల మీద పెట్టి చుట్టూరు మాగ చేత్తో అద్ది చుట్టూరు నూనె పోసి పైన మూత పెట్టి అట్లా చేసేది రొట్టెని. అప్పుడు దంచి విసిరి నలిపి కాల్చిన రీతిగాని మనం ప్రార్థన చేస్తాం కదా స్తుతులు చెల్లించేటప్పుడు దేవుని విషయంలో, అలాగుండేది అప్పుడు రొట్టె. ఇప్పుడు మనకేముంది? రెడీమేడ్ గా గోధుమ పిండి వచ్చింది, కొంచెం ఎసెన్స్ ఏమో వేస్తాము, అవి ఇవి వేసి కొంచెం రొట్టె తయారు చేస్తాం. కానీ పిసికి చేసిన ద్రాక్ష జ్యూస్ని అప్పుడు చేతులతో తయారు చేసేవాళ్ళు. అది బలం. తర్వాత అన్ని పండ్లు కూడా రసాలు వచ్చినాయి, కానీ మొట్టమొదట ప్రారంభంలో ద్రాక్ష పండ్లు రసం మాత్రమే వచ్చేది. అందుకని ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి నన్ను బలపరుచుడి. తర్వాత 2వ మాట చూడమా, ఎడమ చెయ్యి అదేనా జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. ఏమన్నారు? అతని జల్దరు పండ్లు పెట్టి ఆదరించుడి. అది జల్దరు పండ్లు ఆదరించేదంట. కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు,
బాధల్లో ఉన్నప్పుడు మనకి ఏదన్నా ఎవరికన్నా బాగాలేదనుకోండి, ఫస్ట్ ఇప్పుడు మనం ప్రిఫరెన్స్ ఏమి ఇస్తున్నాము? ఏం పండు తీసుకోబోతున్నాము? యాపిల్ పండే తీసుకుంటున్నాం. అరటి పండు కూడా ఎక్కువ మంది తినడం లే ఇప్పుడు, అవి సరిగా లేవని, సరిగా పండడం లేదని. యాపిల్ పండ్లు మాత్రం తీసుకుంటాం తప్పకుండా. అది గౌరవానికి సూచన, మంచి అతిశయానికి సూచన, బలపరచడానికి కూడా, ఆదరించడానికి కూడా అవి సూచనగా ఉన్నాయి. కాబట్టి ఆ జల్దరు పండ్లను పెట్టి నన్ను ఆదరించుడి, ద్రాక్ష పండ్లు పెట్టి నన్ను బలపరచుడి. ఎంత చక్కని మాటలు! ఆ ప్రభువు జల్దరు పండ్లకి పోల్స్తున్నారు, ద్రాక్ష పండ్లకు పోలుస్తున్నారు. ఇంకా స్త్రీలలో పురుషులలో ఆయన జల్దరు వృక్షము జల్దరు వృక్షం ఎట్లున్నదో ఒక చెట్టుకు కూడా ప్రభువును పోలుస్తున్నారు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క జల్దర పండ్ల వంటి అమూల్యమైనటువంటి ఆ భాగాలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు, ప్రభువా నువ్వెంతో గొప్పవాడు, జల్దరు వృక్షం ఎట్లున్నదో అట్లను ఉన్న ఒక చెట్టుకి పోల్చాడు. ఒకసారి మనకు ఒక చిన్న మాట గుర్తుకొస్తుంది కదమ్మా, మీకు కూడా ఎవరికైనా గుర్తు వస్తుందో లేదో, నాకైతే ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాడికి చూపు కనపడలేదు. వానికి నేల మీద ఉమ్మి తీసి రాసి ఆ బురద కళ్ళకు పూసి కళ్ళు చూడు అని అంటే, మనుషులు కనపడుతున్నారు, వాళ్ళు చెట్లు లాగా ఉన్నారు అని అన్నాడు కదా. తర్వాత మనకు యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఒక మాట ఉంది, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. మన ప్రియ ప్రభు కూడా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. అది ఒక వృక్షము. ఆయన నీడని నేను కూర్చున్నాను. జల్దరు వృక్షపు నీడలో ఆ షూలమ్మితి కూర్చుందంట. నువ్వు నేను కూర్చున్నాం. ఆయన నీడ విశ్రాంతినిచ్చేది, ఆయన రెక్కల నీడ నెమ్మదిచ్చేది, ఆయన రెక్కల నీడ మనకు సంతోషం ఇచ్చేది, అలసిన వారికి సేద తీర్చేటువంటిది ఆ నీడ. కాబట్టి ఆయన నీడను వచ్చాము. ఫలభరితమైన ఫలాలు ఆయన దగ్గర ఉన్నాయి. మంచి ఫలాలు మనము భుజించుదుము గాక. ఆఖరణ 6వ వచనం కూడా చదివేస్తాను. అయిపోయింది, సమయం అయిపోయింది. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతను నన్ను కౌగిలించుచున్నాడు. అది ఈ భాగాన్ని నేను చదివినప్పుడు, నేను దగ్గరగా ఒక పిల్లలు 6th, 7th, 8th, 5th క్లాసుల్లో చిన్న పిల్లలు, ఎస్తేరు, సైలస్ వాళ్ళు బెతెస్దాలో ఉన్నాం మేము అప్పుడు. ఆ సమయంలో ఈ వాక్య భాగాన్ని మనం పరమగీతం అంటే ఎక్కువ ఇమ్మానుయేల్ గారు గుర్తొస్తారు. ఆయన బహుగా ధ్యానం చేశారు ఈ వాక్య భాగాన్ని. తర్వాత ఐజక్ గారు కూడా, మన మేడపాడు ఐజక్ గారు కూడా ధ్యానం చేశారు. విలాప వాక్యాలు పరమగీతం మీద కూడా అంకులు కూడా చాలా వాక్య భాగాలు చెప్పారు. అప్పుడు ఈ భాగాన్ని ఎట్లా చెప్పారు, ఎట్లా చెప్తారని అందరం ఒకరికొకరు చూసుకుంటా నవ్వుకుంటా ఉన్నాం. ప్రాణసఖి, ప్రాణేశ్వరి, నా ప్రియురాల అని చెప్తా ఉంటే ఆయన చాలా చక్కగా వర్ణించి చెప్పేవాడు. అంటే నా ఈ పైన భాగాలలో నేను ఒకసారి చెప్పినప్పుడు, నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా అని 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. నారీమణి అనే మాటని ఎవరు వాడతారు? ఎవరు వాడరు కదా. మనల్ని మన భర్తలు పిలుస్తారు ఆ మాటని. దానికి ఆయన ఎంత వర్ణించాడో అంకులు అన్న ఇమ్మానుయేల్ గారు. ఆ తర్వాత ఈ భాగాన్ని తీసుకున్నప్పుడు వరుసగా చెప్పుకుంటూ వస్తారు వాక్యాన్ని, ధ్యానం చేశారు. అప్పుడు ఎడమ చెయ్యి నా చేతి నా తల క్రింద ఉన్నది, అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుచున్నాడు. స్త్రీకి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ అంటది. మనము చేతులు ఎట్లా పెట్టుకుంటాం? బిడ్డని ఇచ్చేటప్పుడు ఇట్లా పట్టుకుంటాం. ఎడమ చేతి మీద ఆ బిడ్డ యొక్క తల ఉంటది, కుడి చేతితో అట్లా పట్టుకుంటాం. అర్థమైంది కదమ్మా? ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను వానిని ఆదరించేదను. దేవుని ఆదరణ, ఒక తల్లి వానిని ఆదరించినట్లుగా నేను వానిని ఆదరించేదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం అనుకుంటాను కదమ్మా. ఎట్లా ఆదరణ ఉంది మనకు? మన తల ఆయన ఎడమ చేతిలో ఉంది, కుడి చేత అతడు నన్ను కౌగులించుకొనెను. ఎంత శ్రేష్టమైన అనుభవం! దేవుని సన్నిధిలో మనం ఉండామంటే ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు
ఇట్లా కౌగిట్లో పెట్టుకుంటున్నాడు. నేను చంక పెట్టుకుని వాడను నేనే, ఎత్తుకుని వాడను నేనే, వృద్ధాప్యం వరకు తల నెరిసి ఉండి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అంటున్నాడు. అంతగా ప్రేమ చూపిస్తున్నాడు మన మీద. కానీ మాటి మాటికి మనం ఏం చేస్తున్నాము? దేవుని మాటలను మీద లక్ష్యం ఉంచకుండా తెప్పిపోయి ఆయనకి ఇష్టమైన వారంగా ఉంటా ఉన్నాం. అలాగ ఉండకుండా ప్రభు మనల్ని సరైన రీతిలో చక్కని నడిపింపు మనకుంది. అది నాకు చాలా సంతోషం అమ్మ. మన స్థానిక సంఘంలో చక్కని నడిపింపు ఉంది. అందరం సంతోషంగా సమాధానంగా సాగిపోతున్నాం. దేవుని వాక్యాలు బహుగా మనం వింటా ఉన్నాం. రేపు ఆ వారంలో ఈ దినము ప్రారంభ దినం కూడా అయిపోయి రెండో దినం కూడా అయిపోద్ది. మనకు జరిగిపోతాయి 2 దినాలు పండుగ దినాలుగా. మనం ఎంతో సంతోషంగా లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎందుకు? మనమందరము ద్రాక్ష పండ్లు ఎడలు పెట్టి బలపరుచుతున్నారు దేవుని వాక్యాన్ని. ఇంకంత మాత్రం కాకుండా ఇప్పుడు మనం చదువుకున్నాం కదమ్మా 4వ వచనంలో 5వ వచనంలో జలదరు పండ్లు పెట్టి ఆదరించి, ఒకవేళ మనకు కష్టాలు ఉన్నాయా, మనకు ఇబ్బందులు ఉన్నాయా, శ్రమలలో ఉన్నామా, శోధనలో పడుతున్నామా, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో జరుగుతున్నాయా, ఆయన వాక్యం చేత మనల్ని ఆదరించే దేవుడు, ఆయన వాక్యం చేత మనల్ని బలపరిచే దేవుడు. ఇవన్నీ దేవుని వాక్యాలు ఒకే రకమైనటువంటి ఈ వర్ణనలు. అవన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు పరమగీతం ఎంత స్పష్టమైంది. అందుకని పరలోకము నుండి వచ్చిన గీతం అన్నారు ఇది. దేవునికి స్తోత్రాలు. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక. మరొక సమయం మనకు దొరికినప్పుడు 7వ వచనం నుంచి మనము ధ్యానం చేసుకున్నాం. దేవుడు ఒక తల్లి వలె మనల్ని దేవుడు ఆదరిస్తున్నాడు. ఆయన కుడి చేతులు, ఎడమ చేతిలో మన తల ఉంది, కుడి చేతితో మనల్ని కౌగులించుకొని ప్రేమను చూపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు మనల్ని. జలదరు వృక్షం పండ్ల చేత ఆదరించినట్లుగా, ద్రాక్ష రసము చేత మనల్ని బలపరిచినట్లుగా దేవుని వాక్యము మన మధ్య దేవుడు మనకిచ్చాడు. అనేక మంది బోధకులను మన దగ్గరికి పంపిస్తున్నాడు. వారు ఎన్నో శ్రేష్టమైన అంశాలు మన కొరకు సిద్ధం చేసుకుని వస్తున్నారు. ఆ బిడ్డలందరినీ దేవుడు దీవించినట్లుగా మనము 9:30కు మనలో స్టార్ట్ అవుతాము. నిన్న మాత్రం మనకు